హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. గైస్, ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. ఐ థింక్ టైటిల్లోనే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మెడిసిన్ లాంటి వీడియో అని నేను చెప్తాను కాన్ఫిడెంట్గా. వీడియో చూశాక మీకు ఏమాత్రం నచ్చితేనే చెప్తున్నాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నీ మీద నిందలు వేశారో, ఎవరైతే మీ మీద కోపం చూపించారో, ఎవరైతే మిమ్మల్ని అసహించుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయారో వాళ్ళ తిక్క కుదర్చాలి అంటే నేనేం చెప్తాను అనేది క్లియర్గా కొంచెం మీ చెవులు దగ్గర పెట్టుకొని వినండి, ఓకేనా? సో కాకపోతే ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని వదిలేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, మోసం చేసేసిన తర్వాత చాలామంది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ లవ్ చాలా జెన్యున్గా ఉంటుంది కాబట్టి. సో హానెస్ట్గా లవ్ చేసే వాళ్ళకి పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ టైం పాస్ చేసే వాళ్ళకు, యూజ్ అండ్ త్రో టైప్ వాళ్ళకి అంత పెయిన్ అయితే ఏం అనిపించదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా వాళ్ళు వెంటనే టర్న్ అయిపోతూ ఉంటారు. వెంటనే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫరక్ పడదనమాట. కానీ ఎవరైతే సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడ్డారు కాబట్టి ఆ ఎమోషన్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తాను. ఏంటి అంటే, మీరు విపరీతంగా ఏడుస్తూ కూర్చున్నట్లయితే, అని నాకు తెలుసు, ఐ థింక్ వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నారా? ఏడుస్తారు. బాగా ఏడవండి. ఎలా ఏడవాలి అంటే, మీ ఏడుపు చూసిన వాళ్ళకు కూడా పిచ్చెక్కిపోవాలన్నమాట. ఏడవండి, బాగా ఏడవండి. కానీ ఒక విషయం చెప్తాను మీ అందరికీ, అలా ఏడవటానికి, ఆ రకంగా పిచ్చెక్కినట్టు అయిపోవటానికి మీకు కొంచెం అయినా బుద్ధి ఉండాలి. నిజంగానే చెప్తున్నాను. మీకేమాత్రం బుద్ధున్నా కూడాను అలాంటి ఒక ఫేక్ పర్సన్ కోసం, ఒక ఎదవ కోసం మీరు ఏడవరు. సో మీరెప్పుడు, నేను చెప్తూ ఉంటాను, ఏడవండి. ఏడవటం తప్పు కాదు. ఎమోషన్ని ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు. అది చూపిస్తేనే ఆ ఎమోషన్ అవతల వాళ్ళకి అర్థమవుతుంది. మీరు కొంచెం ఆ బాధలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అవుతారు. కానీ ఎలాంటి వాళ్ళ కోసం ఏడవాలి? నీ కోసం పరితపించే వాళ్ళ కోసం ఏడవాలి. నీ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అనుకునే వాళ్ళ కోసం ఏడవాలి. నీ కోసం ఏమైనా చేసే వాళ్ళ కోసం ఏడవాలి. సో అంతేకాని నిన్ను వద్దనో, కాదనో, చీట్ చేసి, మోసం చేసేసి, వేరే దారి చూసుకొని, వేరే ఆప్షన్ చూసుకొని, ఇలా మిమ్మల్ని అంటే లేనిపోని నిందలు మీ పైన వేసేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు పిచ్చెక్కినట్టు ఏడుస్తున్నారు. చూసారా? మిమ్మల్ని ఏమన్నా తప్పే లేదు. నెక్స్ట్ లెవెల్లో కొంతమంది యాక్టింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఆస్కార్ ఇచ్చినా కూడా తక్కువే అనమాట. సో కొంతమంది గురించి నేను మాట్లాడేది ఏంటి అంటే, నాకు వచ్చే కామెంట్స్లో కానీ, నన్ను అడిగే క్వశ్చన్స్లో కానీ చాలామంది రిపీటెడ్గా ఏంటంటే, సో అక్క వాళ్ళంతా ఏమంత బిజీ అయితే ఉండరు, బట్ ఎందుకు ఎప్పుడు చూసినా బిజీ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఎవ్వరు అంత బిజీ ఉండరండి. అంటే నార్మల్గా ఏ సీఎం అయినా, పిఎం అయినా కూడాను వాళ్ళకంటూ కొంత ప్రైవసీ ఉంటుంది, వాళ్ళకంటూ కొంత టైం ఉంటుంది అనమాట. ఎవ్వరు 24 అవర్స్ అంత బిజీగా అయితే ఎవరు ఉండరు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయాలనో, లేకపోతే వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కావచ్చు, వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ క్లమ్జీనెస్ ఆటోమేటిక్గా అర్థమైపోవాలి మీకు అక్కడ క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒక పర్సన్ మనకి స్టార్టింగ్లో ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు, ఎలా చూసుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఆ పద్ధతి ఎలా ఉంది అనేది మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు మీకు అర్థమైపోవాలి. సో సంథింగ్ రాంగ్, ఏదో చేంజ్ కనిపిస్తుంది, ఏదో జరుగుతుంది మనకి అనేది తెలుసుకోవాలి అనమాట. బట్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ మేబీ వాళ్ళు విషయానికి వచ్చేస్తే వాళ్ళు ఫేకర్సో లేకపోతే మంచి వాళ్ళు ఏదైనా కావచ్చు, మీతో లైఫ్ వద్దనుకొని ఒకవేళ మేబీ వెళ్ళిపోతే వాళ్ళకి దారిచ్చేసేయండి. వద్దనుకొని పోయే వాళ్ళకి వాళ్ళ బతికేదో వాళ్ళు బతికనివ్వండి. సో అలా సైడ్ అయిపోయింది. మీతోనే బ్రతకనుకొని వచ్చే వాళ్ళకి ప్రాణం ఇవ్వండి. కానీ ఇక్కడ ఏంటి అంటే, నీకు అసలు రెస్పెక్ట్ చేయట్లేదు, వాల్యూ ఇవ్వట్లేదు, సరిగ్గా మీకు టైం కేటాయించట్లేదు అన్నప్పుడు, సో అలాంటి వాళ్ళు మీకు అక్కర్లేదు. స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి. మీరు ఎమోషన్తో ఎంతో రోజులైతే ఉండలేరు అనమాట. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ దేవుడిచ్చిన మనకు గొప్ప వరం ఏంటి అంటే మర్చిపోవడం అనమాట. సో సమ్ టైంలో అది మీకు ఒక 1 year, 2 years, 6 months మీకు ఆ పెయిన్ ఉండొచ్చేమో, కానీ మేబీ ఆ తర్వాత నార్మల్గా అయిపోతారు అనమాట. కొంచెం మీరు ఆ ధ్యాస అనేది కొంచెం టర్న్ చేసుకున్నారంటే వేరే సైడ్కి, వేరే ఏదైనా ఒక వర్క్ మీదకో, లేకపోతే వేరే ఏదైనా కొంచెం బయటకు వెళ్ళటం కానీ, ఒక న్యూ ప్లేస్ చూడటం కానీ, సో కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది మీకు. సో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఆరాటం కూడా మీకు కాన్ఫిడెంట్గా కలుగుతుంది అనమాట. డేలో ఉండే 24 అవర్స్లో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఎవరితో ఉండాలి, ఎవరితో
ఎవరితో మాట్లాడాలి ఎలా అనేది అది వాళ్ళ పర్సనల్ అనమాట, వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి అది మనం ఇంకా పట్టించుకోకూడదు. ఇక్కడ విషయానికి వచ్చేస్తే టైం లేకపోవటం అనేది విషయం కాదు, మీరు అక్కడ ఇంపార్టెంట్ కావటం లేదనేది మాత్రమే నిజం తెలుసుకోండి. టైం లేదు, మేబీ ఎందుకు వాళ్ళు బిజీ అంటున్నారు అనేది కాదు, ఇక్కడ టైం ఉంటుంది, కాకపోతే మీరు వాల్యూ కాదు వాళ్ళకి, మీరు ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఆ నిజం అనేది మీరు ఎప్పుడైతే తెలుసుకొని రియలైజ్ అవుతారో ఆటోమేటిక్గా మీలో ఆ చేంజ్ ఏదైతే రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో అంటే యాక్చువల్లీ నేను చెప్పేది ఓపెన్గా ఒక పాయింట్ ఏంటి అంటే, అలాంటి పర్సన్స్కి వాల్యూ ఇవ్వద్దని చెప్తున్నాను. వాళ్ళ కోసం రెస్పెక్ట్ చేసి వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళకి మీ ప్రేమనిచ్చి మీరు ఏడవటం ఎందుకు? సో యాక్చువల్లీ మీరు అలా చేశారనుకోండి, అలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే గాడిద కూడా గుర్రంలా ఫీల్ అవుతుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళంత మ్యాటర్ ఉన్న మనుషులేం కాదు, కానీ ఏమనుకుంటారు, మీరు ఎగబడుతున్నా మీరు వెంటబడుతున్నా వాళ్ళు ఏదో పెద్ద తోపులు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఒకరిని ఏడిపించిన వాళ్ళు కానీ, ఒకరిని బాధ పెట్టిన వాళ్ళు కానీ, ఒకరిని మోసం చేసిన వాళ్ళు కానీ లైఫ్లో బాగుపడ్డట్టు ఎక్కడా లేదు. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎంతైతే పెయిన్ వచ్చిందో ఆ పెయిన్ ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది. ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్నొకరు ఏడిపించిపోతే నీ ఏడుపుని వాళ్ళు చూస్తే వాళ్ళ ఏడుపుని ఆ పైన భగవంతుడు చూస్తాడు అనమాట. ఆ రోజు రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా రానే వస్తుంది. ఆ పెయిన్ వాళ్ళు పడే బాధ ఆటోమేటిక్గా మీరు చూడాల్సిన రోజు కూడా వస్తుంది. కాబట్టి వదిలేసేయండి, వాళ్ళ కర్మకు వదిలేసేయండి అని చెప్తున్నాను. బట్ అంటే ఒక విషయంలో అయినా మీకు అర్థమైపోవాలి, లైఫ్లో కానీ మీరు ఇష్టపడుతున్న వాళ్ళ రిలేషన్షిప్లో అయినా సరే ఎప్పుడు ప్రేమ అనేది చెప్పే మాటల్లో కాదు, నిన్ను వదులుకోకూడదు అని చేసే ప్రయత్నంలో కనిపించాలి అనమాట. కానీ మీకు అక్కడ రివర్స్లో జరుగుతుంది. సో ఏదో ఒకటి నిందలు వేసేసి మిమ్మల్ని తిట్టి అరిచి, లేకపోతే మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే అది కవర్ చేసుకోవడానికి ఇంకా 4 మాటలు చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసేసి వదిలించుకున్న వాళ్ళ గురించి మీరు ఓవర్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, అంత ఓవర్గా థింకింగ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఎలాంటి వాళ్ళ కోసం బాధపడాలో, ఎలాంటి వాళ్ళని వద్దు అనుకొని మీ సైడ్ మీరు చూసుకోవాలో, అండ్ పోయిన వాళ్ళకి ఎలా దారి ఇవ్వాలో, అండ్ మీకోసం పరితపించే వాళ్ళకి ఎలా దారి ఇవ్వాలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకెక్కువ ఇప్పటి వరకు చాలు, బాగా ఏడ్చింది, ఇంకొద్దు, వదిలేసేయండి. సో మీకంటూ కూడా ఒక లైఫ్ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం మీరు లైఫ్ని పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు కాదన్నా వద్దన్నా మీతోనే ఉండిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, మీరు కావాలనుకున్న వాళ్ళు మీ లైఫ్లోకి ఏదో ఒక రోజు వస్తారు. సో అంతే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పెయిన్ ఎప్పుడు కూడా పర్మనెంట్ కానే కాదు. ఈ పెయిన్కి సొల్యూషన్ వస్తుంది, ఈ పెయిన్ నుంచి బయటపడే రోజు కూడా రానే వస్తుంది. బట్ కొద్ది రోజులు వెయిట్ చేయాలి, కొద్ది రోజులు పేషెన్సీతో ఉంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకుంటారని, లైఫ్లో ఎనర్జెటిక్గా ఇంకాస్త ముందుకు వెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఏం చేస్తున్నాను, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, వన్స్ చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ మీ పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. నేను మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.